హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు జనరల్‌గా కరివేపాకు ఏ కూరలో అయినా తీసి పెట్టేస్తారు కదా! ఇలా కరివేపాకుని పొడి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 కప్పుల కరివేపాకుని వేస్తున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత దీన్ని పాన్‌లో వేశాను. మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ క్రిస్ప్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా? కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. చూసారా? ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక 7 నుండి 8 ఎండుమిర్చులను వేసుకోవాలి. మీరు ఎంతైతే కారం ఇష్టపడతారో దాన్ని బట్టి వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లోనే బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో పావు కప్పు శనగపప్పు, పావు కప్పు మినపప్పు వేసేసుకొని లైట్‌గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల పప్పు అనేది ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. చూసారా? బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను వేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు చేయకండి. ఇవి వేయగానే ఒక 1 మినిట్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా చల్లగైపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. 10 నుండి 15 ఎల్లిపాయలను వేసేసుకోండి. పొట్టుతోటే వేయండి. పొట్టుతో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి వేసుకొని ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా? ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారా? ఇలా మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. దీన్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. 1 మంత్ అయినా ఖరాబ్ కాకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.